హాయ్! హలో! ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఇదొచ్చి నేను లాస్ట్ టైం వీడియో పెట్టా కదా! అక్కడ తిరుపతిలో షాపింగ్ చేసినా కదా! ఆర్ఎస్ బ్రదర్స్‌లో. సో, నేను ఏం శారీస్ తీసుకున్నానో మీకు చూపెడుతున్నాను. మీరు కూడా చూసేయండి. ఒక 5, 5, 6 శారీస్ అలా తీసుకున్నట్టున్నా. ఇదొచ్చి ఆనియన్ కలర్ చాలా బాగుంది. 995 995 పడిందండి. మామూలుగా అయితే ఇవి 1500 అలా ఉన్నాయంట. దీపావళి ఆఫర్‌లో నాకు 995లో దొరికింది. శారీ అయితే చాలా బాగుంది. ఇంకా బ్లౌజు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చిందనమాట. సేమ్ ఆహ్, కొద్దిగా డిఫరెంట్. అంటే చాలా కలర్స్ ఉన్నాయి. నా దగ్గర ఈ కలర్ అయితే లేవు. ఈ కలర్ శారీస్ లేవు. అండ్ మిగతా శారీస్‌కేందంటే లేస్ ఇలా స్టిచ్ చేసినట్టుంది. బ్లౌజ్ అయితే చాలా బావుంది. ఈ శారీ మీదకే కాదు వేరే శారీస్ మీద కూడా ఏసుకోవచ్చు. శారీ అది మొత్తం హ్యాండ్స్‌కి ఎంబ్రాయిడింగ్ వర్క్ అలా వచ్చింది. బట్ నాకు బా నచ్చింది. శారీస్ అయితే నేను ఈ మధ్య ఎక్కువ కొంటున్నా అండి. మామూలుగా అయితే ఎలాగో ఇంకా దుబాయ్‌లో మనం ఎక్కువ డైలీ శారీస్ కట్టం గదా! ఎప్పుడో ఏదో పండగలొచ్చినప్పుడు అంతే గదా! ఈవెన్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ గూడా మా పెద్దక్కది. నాది గాదు. దాదాపు నా దగ్గర మా పెద్దక్క శారీసు చాలా ఉన్నాయి. ఈ మధ్య అన్నీ మా మా చెల్లెలు శారీసే కట్టుకుంటున్నా. మా చెల్లెలైతే ఒక్కసారి కడతదండి. తర్వాత అసలు కట్టనే కట్టదు. మేమన్నా మేలు అప్పుడప్పుడు కడతా ఉంటాం. ఒకసారి కడితే ఇంక తర్వాత కట్టదు. అండ్ ఈ శారీ వచ్చి 770 750 పడ్డదండి. అంటే కొద్దిగా సాఫ్ట్‌గా ఏం లేదు. బట్ బావుంది. హ్మ్. ఓకేలే ఈ కలర్ గూడా నా దగ్గర లేదు అని జెప్పేసి అలా తీసుకున్నా. వీటన్నిటికి బ్లౌజులు ఎలా కుట్టించాలా అని జెప్పేసి డిస్కషన్ జేస్తున్నా మా తోడికోడలతో. అండ్ ఇదేమో మా సుజ్జి కోసము మా తోడికోడలు పెద్ద కూతురికి ఒక లంగా ఓణి తీసుకున్నాము. ఫస్ట్ బ్లూ కలర్ సేమ్‌లో బ్లూ కలర్ తీసుకున్నాం. ఇంకా అది తీసుకొనొచ్చేస్తా ఉంటే మళ్ళా తర్వాత అక్కడ సేల్స్ గర్ల్ ఉంటది గదా! ఆమె ఇది నెమలి కలర్ ఇది చూపెట్టింది. సో, దానికన్నా గూడా ఈ కలర్ బావుంది అని చెప్పేసి ఇంక తర్వాత ఇది తీసుకున్నాం. దీని కాస్టు 1200 1300 పడ్డదండి. లంగా ఓణి అయితే చాలా బావుంది. ఈ 1200కి 1300కి ఏమొస్తాయి చెప్పండి? నేను ఇంతకుముందు తీసుకున్న 1300 ఎంతో నాకు అస్సలు నచ్చలేదు. 1% కూడా నచ్చలేదు. మీరు దుబాయ్ ఫ్రేమ్‌లో కట్టుకున్నా గదా! అది. దానికన్నా ఇది 100 రెట్లు బెటర్ అనిపించింది. అదొచ్చి బ్లౌజు. బ్లౌజ్ కలరే చున్నీ గూడా వచ్చింది. చాలా బావుంది. కొద్దిగా పొడవు ఎక్కువుంది అనిపిస్తుంది. ఒక్క బెత్తుడు అలా తగ్గిచ్చితే బాగా సరిపోతది. లేకపోతే కొద్దిగా కిందకున్నట్టు అనిపిస్తది. ఇంకా అక్కడ బెల్ట్ మా తోడికోడలు టైలరింగే గదా! అక్కడ బెల్ట్ ఏస్తాను. బాగా సెట్ అవుతది అని చెప్పేసి అంటుంది. డ్రెస్సులయితే డైలీ కాలేజ్‌లో ఏసుకోవడానికయి యూజ్ అవుతాయి. ఇవైతే ఒకసారి ఏసుకొని ఇంగ అక్కడ పెట్టేయడమే. ఇదొచ్చి పైట లైక్ ఆనియన్ కలర్ టైప్ వచ్చింది. బావుంది. నాట్ బ్యాడ్. నాకైతే నచ్చింది. మా సుజి ఇప్పుడు తగ్గిపోయింది. నాకన్నా తగ్గిపోయింది. ఇంతకుముందు ఏడ్చినప్పుడైతే నా లావుండే. సుజి టీవి నాకు సేమ్ సైజుండే. సుజి బ్లౌజులు గూడా నాకు పడతా ఉన్నాయి. ఇంతకుముందు ఒకటేసుకున్న ఆ పిల్లది. ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిపోయింది. హాస్టల్‌లో అస్సలు తినట్లేదులే. అండ్ మా సునీత అక్కని గూడా తీసుకోమనన్నా గానీ ఏం తీసుకోలేదు. నా దగ్గర చాలా ఉన్నాయి. అవే కట్టుకోవట్లేదు అనన్నది. ఆమె ఇంకా ఈ మధ్య ఒక 2 శారీస్ గూడా నాకు తీసి పెట్టి పంపించింది ఇక్కడికి. అండ్ ఇవి స్వీటీ కోసం 3 ప్లాజా ప్యాంట్లు తీసుకుంది. డ్రెస్సుల పైకి అలా బావుంటాయని జెప్పేసి ఇంట్లో అయి ఏసుకోవడానికి అని జెప్పి. స్వీటీ అయితే నాకది గావాలి, ఇది గావాలని ఏముండదు. వాళ్ళ మమ్మీ ఏది తీసుకుంటే అది ఓకే అని జెప్పేసి వేసుకుంటది. మా సుశాంత్ లాగా అనుకోండి. నేనేది తీసుకుంటే అది ఓకే మమ్మీ అని అంటాడు. మళ్ళా పెద్దోళ్ళు ఈళ్ళు సుజి అండ్ నాని అలా లేదు. వాళ్ళకిష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినవి తీసుకోవాలని చూస్తారు. అండ్ ఇంకొకటి ఇది కొద్దిగా డిసెంబరం కలరు. ఈ కలర్ శారీ నా దగ్గర వర్క్ శారీ ఉంది ఆల్రెడీ. నాకు ఈ కలర్ అంటే బాగా ఇష్టం. కాకపోతే ఇది ఎంత 350 ఎంతో కానండి. కాస్ట్ అంటే బావుంది. సాఫ్ట్‌గా బావుంది. కాకపోతే ఆపోజిట్ బ్లౌజ్ వైట్ వచ్చింది. ఆ బ్లౌజ్ బావుందని చెప్పేసి శారీ తీసుకున్నా.
ఇది గూడా కట్టుకుంటే బావుంటదిలే అని జెప్పేసి జస్ట్ ప్లెయిను లైక్ సాదా శారీలాగా వచ్చేసింది. ఇంకేం లేదు మొత్తం ప్లెయినే. శారీ మొత్తం ప్లెయినే. అంటే ఎక్కువ డీప్‌గా చూసి నిదానంగా చూసి తీసుకో అంటే ఇంకా మంచి మంచి శారీస్ తీసుకొనుందుము. ఇంక నాకు బాలేదు. లేట్ అయిపోయింది. జస్ట్ టకటక అలా తీసేసుకొని వచ్చేసినాము. ఈ బ్లౌజ్ అయితే చాలా బావుంది. డీప్ రౌండ్ నెక్ పెట్టుకొని కుట్టించుకున్నామనుకోండి, ఏ శారీస్ మందికైనా సెట్ అవుతది. నాకైతే వైట్ శారీ అండ్ రెడ్ శారీ తీసుకోవాలనుండే. ఉన్నాయి గానీ నాకు నచ్చలేదు. అండ్ వైటు, రెడ్ ఏందంటే ఫ్రైడే రోజు అప్పుడు వైటు, రెడ్, గ్రీను అండ్ యెల్లో ఈ 4 కలర్సు శారీస్ కట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఇదొచ్చి బ్లూ అండ్ అది మామూలు సిల్క్ శారీస్ అండి. అవి 250 అలా పడినట్టున్నాయి. అంతే. అండ్ అది సుజీది. అది మా తోడికోడలు సుజి కోసం తీసుకుంది. ఏదైనా డ్రెస్సు కుట్టించాలని జెప్పేసి తీసుకుంది. శారీ మొత్తం ఇట్లా నెట్ టైప్ లాగా వచ్చి లేసు కుట్టున్నారు శారీకి. బావుంది. ఈసారి ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదండి. ఇదే మా షాపింగు. అండ్ ఇక్కడేమో స్మాల్ డిన్నర్ పార్టీ. మా ఇంటి అపోజిట్‌లోనే ఉంటది బృందావనం. దాదాపు 1 ఇయర్, 2 ఇయర్స్ ఏమో అయింది ఓపెన్ చేసి. టూ మచ్ కాస్ట్ ఉంటాయి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బావుంటాయి అంట ఇక్కడ ఫుడ్డు. నేనైతే ఎప్పుడు రాలేదులెండి. నేను రావడం ఇదే ఫస్ట్ టైము. మా పిల్లలు ఇక్కడే తింటా ఉంటారు. చాలామందొచ్చి ఇక్కడ తింటా ఉంటారంట. అక్కడ సర్వ్ చేసే వాళ్ళకు సర్వెంట్స్‌కై మన తెలుగు గూడా రాదు. వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు అట్లా వాళ్ళంతా హిందీయే మాట్లాడతారు. చంద్రమోహన వాళ్ళ పార్టీ ఇది. నేను వద్దొద్దంటా ఉంటే ఇంక వాళ్ళు ఇక్కడికెళ్దాము, తిందాము అని అన్నారు. ఇంక మేము ఇండియాకెళ్ళిన ప్రతి ఇయర్ వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికెళ్ళడం అలవాటయిపోయింది. లాస్ట్ 3, 4 ఇయర్స్ నుండి. ఈసారి మా ఆయనయితే రాలేదు. ఓన్లీ నేను మాత్రమే ఇండియా ఎళ్ళాను. ఒక 5, 6 డేస్ కొరకెళ్ళాను. దివాళీ చూసుకొని వద్దామని జెప్పేసి. అండ్ ఇక్కడ చంద్రమోహన వాళ్ళ పాప. చంద్రమోహనకి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. వాళ్ళ బాబు గురించి జెప్పాలి. చెప్తాను. వాడు చదువు చదువుతాడు. చాలా టాలెంటెడ్. అలాగే పూజల విషయంలో అయితే నేనే షాక్ అయితాను. అంత బాగా పూజలు జేస్తాడు వాడు. ఒకప్పుడు నేనంత పూజలు చేసేదాన్నయితే కాదండి. పెళ్ళైన కొత్తల్లో అయితే అస్సలు చేసేదాన్ని గాదు. ఎక్కువ మా తోడికోడలు పూజలు చేసేది. అండ్ ఇప్పుడు కొద్దిగా దుబాయ్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. కాకపోతే వాడంట దేవి నవరాత్రులొచ్చినాయి గదా! 9 డేస్ నాన్ వెజ్ గూడా తినలేదంట. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తిన్నా గూడా వాడు తినలేదంట. ఈవెను నేను దీపావళొస్తుంది గదా! మరి మా సైడు దీపావళికి నాన్ వెజ్ తింటారండి. మా ఆంధ్ర సైడు. తెలంగాణ సైడ్ తినరు. లక్ష్మీ పూజ చేస్తారు. నేను వాడినడిగినాను దీపావళికి పూజ చేసుకోవాలి అంటే వాడంటుండు ఎంత నేనే షాక్ అయినా. దీపావళికి ఏం చేస్తారంటే, దీపావళికి లక్ష్మీ పూజ చేసుకోవాలని చెప్పేసి అని అంటున్నాడు. అంత చిన్న ఏజ్‌లో అంత భక్తి ఉండడం గ్రేట్ అనిపించింది నాకైతే. నేను బ్లౌజులు కుట్టించుకోవడానికి వాళ్ళ ఇంటికెళ్తే రోల్ ఉంటది గదా! మనము రోలుకి, రోలుకి పసుపు పూసి లైక్ శివలింగంలాగా వాడు తయారు జేసి అయి ఉంటాయి గదా! ఒత్తుల్ని 3 అడ్డగీతలు పెట్టి నేనైతే, నేనైతే షాక్ అండి వాడు జేసిన పనికైతే. చాలా హ్యాపీ అనిపిచ్చింది. "నువ్వు అలాగే ఉండు" అని జెప్పేసి చెప్పినాను. మా ఆర్డర్ అయితే వచ్చేసిందండి. అసలు మాకు ఎంత నైట్ 9 అయిందండి. ఇండియాలో కొద్దిగా తొందరగా తింటాం గదా! వద్దొద్దంటా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చినారు. ఇంకా సరేలే అని జెప్పేసి లైట్‌గా తిందాము అని జెప్పేసి వచ్చాము. ఇవి బటర్ నాను అండ్ రోటీ. అలాగే మష్రూమ్ కర్రీ అండ్ పాలక్ పన్నీర్ ఆర్డర్ పెట్టాము. మా నాని అయితే బిర్యానీ. మా పిల్లలైతే డైలీ తింటారండి నాన్ వెజ్. వాళ్ళైతే తినకుండా ఉండరు. మనం అడ్డు చెప్పలేము. మనం ఈ మధ్య వారాలు పెట్టాము. వాళ్ళనెందుకు ఇప్పటి నుండే అని జెప్పేసి నేనేం చెప్పట్లేదు. వాళ్ళకి రావాలి. వాళ్ళు అనుకొని మానేస్తే బావుంటది. అంతేగాని మనం ఇప్పటి నుండే చెప్పకూడదు. నేనైతే ఒక్క బటర్ నాను, అలాగే కొద్దిగా కర్రీస్ టేస్ట్ చూస్తున్నా. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. శాంతికైతే సూపర్‌గా నచ్చిందంట.
ఎందుకంటే తను కూడా ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. ఇంతకుముందు వేరే డాబాకెళ్ళాము. వేరే హోటల్‌కెళ్ళాం గానీ, ఇక్కడ బావున్నాయి అక్క టేస్ట్ అని జెప్పేసి తను గూడా అంటుంది. చంద్రమోహన అక్కడే కోడూరులోనే జాబ్ జేస్తాడు. ముతూట్ ఫైనాన్స్ అనుకుంటాను. అక్కడే జేస్తాడు. అండ్ శాంతి ఇంట్లోనే ఈ టైలరింగ్ ఎవరికన్నా బ్లౌజులయి కుడతా ఉంటది. అలాగే ఎవరికైనా నేర్పిస్తది గూడా అండి. నేనొక షార్ట్ వీడియో జేసి పెడతాను. తన ఫోను నంబర్ కూడా ఇస్తాను. నేను బ్లౌజులయి కుట్టించుకునేది ఆ పిల్ల దగ్గరే. చాలా బాగా కుడతది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కుట్టించుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మేమందరం ఒకప్పుడు పల్లెలో ఉండేవాళ్ళము. ఇప్పుడు అందరూ పల్లెలో ఎవ్వరు లేరు. అందరూ టౌన్‌కొచ్చి సెటిల్ అయిపోయారు. అందరూ కోడూరుకొచ్చేసారండి. ఇప్పుడంతా పెద్దవాళ్ళు ఉంటున్నారు. మా మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఏజ్ ఉంటది గదా! ఇంక వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ లాగా కూడా అక్కడ ఉంది గదా! ఎదురుగ్గా. అక్కడ ఫంక్షన్స్ కూడా జరుగుతదంటండి. ఏదన్నా బర్త్‌డేలు గావచ్చు, అలాగే యానివర్సరీ ఫంక్షన్స్ అలా గూడా మనం ముందు రోజు చెప్తే వాళ్ళక్కడ డెకరేషన్ అయి జేస్తారంట. మరి కాస్ట్ ఎంత అని జెప్పేసి నేను అడగలా. మా పిల్లలు చెప్తే నేను జస్ట్ మీకు చెప్తున్నా. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కోడూరులో వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ లోపలికొస్తాం గదా! అక్కడ బృందావనం అని. లైక్ అంటే ఎలా కట్టారంటే చాలా బావుంది. మనం అప్పట్లో పాతకాలంలో ఇల్లులుంటాయి గదా! అలా సెట్ జేసి కట్టారు. ఫుడ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువే ఉంటది. కానీ టేస్ట్ అయితే చాలా బావుందండి. నాట్ బ్యాడ్. మా తోడికోడలు వాళ్ళని గూడా పిలిచారు గానీ, వాళ్ళైతే 7:30కే పడుకుంటారు. 7:30, 8 గంటలకు పడుకుంటారు. అంటే కొద్దిగా లేట్ అయింది. ఇంక వద్దు వద్దు అంటా ఉంటే తీసుకొచ్చినాడు ఈ చంద్రమోహన. నెక్స్ట్ ఇంకా మంచి మంచి ఇంట్రెస్ట్‌గా ఉండే వ్లాగ్స్ వస్తాయి. చూస్తా ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.